అందమే ఆనందం ఆనందమ జీవితమకరందం అనే పాట ఉందండి. అందమే ఆనందం అంటున్నారు. అంటే బ్యూటీ ఉన్నోళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారనే కాన్సెప్ట్ వల్ల బ్యూటీ క్లినిక్‌లు కావచ్చు, సెలూన్‌లు కావచ్చు, కాస్మెటాలజీ కావచ్చు విపరీతమైన ఇదిగా ఉందండి. తమాషా ఏంటంటే ఆనందంగా ఉన్నవాళ్ళు అందంగా కనిపిస్తారు. అందమే ఆనందం కాదండి. ఆనందమే అందము. మీరు కావాల్సుంటే బ్యూటీ క్లినిక్‌లకి వెళ్ళండి. వాళ్ళు విపరీతమైన సమస్యలతోటి బ్యూటీషియన్స్‌కి తమ బాధలు చెప్పుకుంటారు. సైకాలజిస్ట్‌కి ఎలా చెప్పుకుంటారో అలా చెప్పుకుంటారు. మొగుళ్ళ గురించి, పిల్లల గురించి, అత్తగారి గురించి, ఆడపడుచులు అందరి గురించి కూడా. మానసిక శాంతితో మొఖంలో గ్లో వస్తుందండి. ఆనందం వస్తుంది. ఇన్నర్ బ్యూటీ, ఇన్నర్ పీస్ ఆఫ్ మైండ్ వల్ల. అంతేగాని అందాన్ని బట్టి మనుషుల్ని డిస్క్రిమినేట్ చేయడం పెంచకూడదండి. ఇప్పుడు అందం అనేది పైకి కనిపించేది కాదు. లోపల బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ. నువ్వు ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటే నీ ఇన్నర్ బ్యూటీ వల్ల నువ్వు సక్సెస్ రేట్ పెరుగుతుందండి. తెలియకుండానే నువ్వు చాలా గ్లోగా కనిపిస్తావు. శ్రీకృష్ణుడు బ్లాకీగా ఉంటాడు. మైకేల్ జాక్సన్ బ్లాకీగా ఉంటాడు. రజనీకాంత్ బ్లాకీగా ఉంటాడు. ఏం తక్కువ అండి వాళ్ళకి సక్సెస్సు. శ్రీకృష్ణుడు ఎంత ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు బ్లాకీ అయినా సరే. నువ్వు సంతోషంగా ఉండు. సంతోషమే సగం బలం, 50% బలం కాదండి. సంతోషమే సంపూర్ణ బలం. ఆనందమే జీవితమకరందం. అది నచ్చింది. అందమే ఆనందం కాదండి. అందము ఆనందమే. కానీ ఆనందమే నిజమైన బ్యూటీకి కారణం. నువ్వు రోజు మెడిటేషన్, ప్రయాణం, హిప్నాసిస్ ఇటువంటివి చేసుకుంటే నువ్వు బ్యూటీ క్లినిక్ వెళ్ళింది నంబర్ ఆఫ్ టైమ్స్ ఎలివేట్ చేస్తుందండి. నీ మనసులో డిప్రెషన్, యాంగ్జైటీ, టెన్షన్స్ అన్నీ పెట్టుకుని బ్యూటీ క్లినిక్కి వెళ్ళి ఎక్స్టర్నల్గా పూతలు పూసుకుని కాస్మెటాలజీ టెస్టులు చేసుకుని బొటిక్ ఇంజిన్ పడుకుంటే అది కృత్రిమంగా వచ్చింది. లోపల నుంచి వచ్చే ఆనందం వల్ల, సంతోషం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అట్రాక్టింగ్ పవర్, చారిస్మా అంటారు, కొంతమంది కరిష్మా అని కూడా అంటారు దాన్నే. ఇట్ మీన్స్ ఫేషియల్ అట్రాక్షన్. కరిష్మా అంటే ఫేషియల్ అట్రాక్షన్ అని అర్థం. ఏం కేసీఆర్ అందంగా ఉంటాడా? బట్ కేసీఆర్ కొన్ని ఫేషియల్ అట్రాక్షన్కి ఎవ్వరికీ లేదండి. రజనీకాంత్ అంతే, శ్రీకృష్ణుడు అంతే, మైకేల్ జాక్సన్ అంతే. అంచేత అందం అనేది శారీరక అందం కాదండి. నువ్వు చేసే పనులు అందంగా ఉంటే, మనసు అందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు అందరూ గొప్ప వాళ్ళు అయిపోండి.